సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఏ విషయం కూడా నీకు జరగలేదని బాధపడకు. ఇప్పుడే నా నుదుటిని తాకు. నీ మనసులోని ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను. ఆ సమాధానాలు నువ్వు పూర్తిగా విన్న తర్వాతే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి. నా యొక్క నుదుటిని తాకిన నీకు ఎలాంటి సమాధానాలు ఇస్తానో, నీ ప్రశ్నలకైనా బదులు ఎప్పుడు ఇస్తానో, ఎలా ఇస్తానో నిర్మోహమాటంగా నన్ను అడిగావు కదా. ఒక్కసారి నీ మనసుని నిర్మలంగా చేసుకొని ఈ యొక్క బాబా యొక్క నుదుటిని తాగు తల్లి. నీ మనసులో నా రూపాన్ని ధ్యానించు. నా నామాన్ని ఒక్కసారి నీ పెదవులపై ఉచ్చరించి చూడు. ఒక్కసారి నా వాక్కును మనసులో పెట్టుకొని ఆఖరి వరకు విన్నావంటే మాత్రం తప్పకుండా నీ యొక్క మదిలో మెలుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను. నా మాటలో నువ్వు పూర్తిగా హాయిగా విన్నావంటే ఖచ్చితంగా నీ బాధంతా తొలగిపోతుందని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియచేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నా మాటలు నువ్వు పూర్తిగా విన్నావంటే నీ మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని చెప్పాను కదా. ఇక ఇప్పుడే నా నుదుటిని తాకు. నీ మనసు ఎలా నడుస్తుందో నీకే అర్థం కావడం లేదు కదా. ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావో అలాగే నీ మనసు కూడా అలా అయిపోయింది. ఏడిస్తే బలహీనుడవుతావని, భయం, నవ్వకపోతే బాధలో ఉన్నావని ఎవరైనా అనుకుంటారని నీకు లోపల భయం. ఎవరు పలకరిస్తారామో అన్న సందేహంలో ఉన్న నీకు గుండె నిండా బాధ. దిగమింగుని దాచుకున్నావు కదా. నవ్వుని పేదాలపై పెట్టుకొని అందరి మధ్య నటిస్తూ తిరుగుతున్నావు. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ సాయికి తెలుసు, నీ బాబాకి తెలుసమ్మా. నీ తండ్రి స్థానంలో ఉన్న నాకు అన్నీ తెలుసు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ మనసులో ఉన్నది ఈ తండ్రికి తెలియకుండా ఉంటుందా? నీ మంచి చెడులను చూసి నీకు అన్నీ కూడా సక్రమంగా సమకూర్చే బాధ్యత నాది. రోజంతా అలా కాలం గడుపుతూ రాత్రి మాత్రం బోరుని ఏడుస్తూ నిద్ర రాక రాత్రుల్ని కన్నీటితో గడిపేస్తున్నావు. ఇవన్నీ నాకు తెలుసు బిడ్డ. గుర్తు చేసుకుంటూ ఉన్నావు కదా. నీకు కొన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి, ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. మార్చలేని విధిరాత పరిస్థితులు నువ్వు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నావని, నీ కలలో నీళ్లు తిరుగుతున్నాయని కదా. నిద్రపోకుండా రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఈ బాబా ఎలా ఊరుకుంటాను చెప్పు. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు నీకు బయటికి రానివ్వకుండా జాగ్రత్తగా నటిస్తూ ఉన్నావని, బయటికి రావడానికి కూడా భయపడాలే చేస్తున్నా. ఎందుకంటే చాలా రోజులుగా బాధను దాచుకోవడం అనేది నీకు ఒక అలవాటైపోయింది. అవునా కాదమ్మా? అవును, నువ్వు అలా అలవాటైపోయి ఇప్పటికీ నువ్వు నడుస్తూనే ఉన్నావు. కానీ బాధతో కాదు, ఆశతో, అంతకన్నా కాదు. ఎక్కడో తెలియకుండా ఉన్నావు. ఒకరోజు ఈ నవ్వు నిజమవుతుంది. నీ యొక్క నవ్వుని నేను శాశ్వతం చేస్తాను. ఈ బాధంతా కూడా నీకు సంతోషంగా మారే రోజు వస్తుందమ్మా. ఆ రోజు వరకు నవ్వలేక నువ్వు ఏడుస్తూనే ఉండాలా అని నీ ప్రశ్న. అలా ఏం కాదు బిడ్డ. బతకలేక చస్తూ బతుకుతున్నావే, ఇలా నువ్వు బ్రతకటం నాకు ఇష్టమా?
ఈ బాబాకి అలా బ్రతకడం నా బిడ్డలు ఎప్పటికీ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకొని అసలు ఏమీ కూడా నువ్వు చేయాలో నేను చెప్తాను విను. నీ సంకల్ప బలం చాలా గొప్పదమ్మా. దాని ముందు ఈ జాతకాల ముహూర్తాలు కూడా ఏవి సరిపోవు. ఇలాంటివి కూడా లేదంటే నిన్ను మోసం చేసే వ్యక్తులు కానీ, చిన్న చూపు చూసే సమాజం కానీ, అలాగే కాలం ఇలా ఏదైనా సరే చిన్నదే. నువ్వు అనుకున్నటువంటి నీ సంకల్ప బలం ఇక అలాగే నువ్వు ముందుకు వెళ్ళు. ఈ బాబాని ఎప్పుడూ నీకు తోడున్నాను, నీతోనే ఉన్నాను, నీకు విజయం వచ్చేలా చేస్తాను, బాధపడాల్సిన అవసరం లేదు. నీ కర్మఫలం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత సంతోషాలు వెలువను నీ ఇంటికి నిలుస్తాను. కాబట్టి కాస్త ఓపికగా శ్రద్ధగా ఉండు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఓపికతో ఉండు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ జీవితం ఈ క్షణం పోతే మళ్ళా రమ్మన్నా రాదు కదా. భగవంతుడిచ్చిన ప్రతి క్షణం బాధ్యతగా సంతోషంగా బ్రతకాలి. ఏ పనిలో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే ఈ బాబాతో చెప్పుకో, నేనున్నానని మర్చిపోకు. ఏ పనిని చేసినా భగవంతుని సేవగా భావించు. సమయం దొరికితే నీకు ఇష్టమైన దైవనామ జపం చేస్తూ ఉండు. అలాగే ఒక్కసారైనా సరే దేవాలయంకి వెళ్ళి దర్శించుకుంటూ ఉండు. ప్రశాంతత దొరుకుతుంది. ఈ జన్మ పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే నువ్వు ఉన్నప్పుడే అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని వృధా చేసుకోకుండా భగవంతుని పాదాలు ఎలా కలవాలి అని లక్ష్యంగా పెట్టుకో. నీకు కోటి కోరికలు ఉండొచ్చు భక్త, అయితే అది తప్పు కాదు. ఎందుకంటే మానవ సహజం అది. కోరికలు ఉండటం మానవుని సహజమే. సరే, కోటి విద్యలైనా కూటికే అంటారు కదా. గుర్తుపెట్టుకో. గర్భం ధరించగానే పిల్లవాడి గురించి ఆలోచించి అతని పెద్ద శరీరం ఆరోగ్యంగా కూడా లెక్క చేయకుండా ప్రతిదీ తల్లిదండ్రులు ఎంతగా తపన పడతారో అంతే తపన శరీరం మీద ఉండగానే జీవుణ్ణి ఉద్ధరించుకోవడం అనేది ఉండాలి. నేను లేకపోతే నా వాళ్ళు ఏమైపోతారు అనే దిగులు పడిపోతారు. ఈ శరీరం పోతే నా జీవుడు ఏమైపోతాడని దిగులు పడాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలమ్మా, తప్పదు బిడ్డ. ఈ లోకంలో ఎవరిని కూడా వారే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించరు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు. మిగతావన్నీ కూడా నీ చుట్టూ జరుగుతున్నవి కూడా కేవలం నాటక రంగంలో ఒక పాత్రలు కాబట్టే నీ పాత్ర అనేది నువ్వు ఏ విధంగా పోషిస్తున్నావు అనేది ఇక్కడ ముఖ్యం. నీ మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకో. ఎలాంటి పరిస్థితులైనా సరే నిన్ను నువ్వు కోల్పోవద్దని నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే కష్టాలు సమస్యలు ఎన్నైనా రానివ్వు, నిన్ను నువ్వు బలంగా ఉంచుకో. నిన్ను కృంగదీయడానికి భయపడటానికి వచ్చినా ధైర్యంగా ఉండు. జీవితంలో సమస్యలు ఎన్నో ఉంటాయి. కొన్ని మనం పరిష్కరించుకోగలగాలి, కొన్ని ఊహించని విధంగా భగవంతుడే పరిష్కరిస్తాడు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఏ సమస్యను చూసి భయపడకూడదు, తాపత్రయపడకూడదు, గర్వపడకూడదు. ఎందుకంటే వర్షం ఎప్పటికీ ఉండదు, ఎండ కూడా శాశ్వతం కాదు. జీవితం కూడా అలానే. కష్టం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు. మరీ చెప్పాలంటే నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకు. అలాగే నీకు బాధ కలిగించిన వారిని కూడా మర్చిపోవద్దు. అలాగే ద్వేషించకు. ఎందుకంటే సాయం చేసిన వారు కృతజ్ఞతలు నేర్పుతారు, బాధ కలిగించేవారు సహనాన్ని నేర్పుతారు, అలాగే మోసం చేసిన వారు జాగ్రత్తను నేర్పుతారు. వదిలి వెళ్ళిన వాళ్ళు నీ యొక్క స్వయం శక్తిని గుర్తిస్తారు. భగవంతుని ఎప్పుడు కూడా ఇలా అడుగు, నా కష్టాలు తొలగించమని కాదు, కష్టాలు ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని. అవును, ఈ బాబాని ఈ విధంగా అడుగు. ఎందుకంటే పరీక్షలు లేకుండా పాఠం అనేది ఉండదు. అలాగే కష్టం లేకుండా అనుభవం రాదు, అనుభవం లేకుండా విజయం రాదు. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఒక్క క్షణం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. నీకు అన్నీ కూడా సవ్యంగా, అనుకూలంగా, అన్నీ కూడా నీకు మనసుకు నచ్చినట్టు జరిగి తీరుతాయి. కాబట్టి ఇంకొక రోజు ఇచ్చావు. ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపడంలో తప్పే లేదమ్మా. అలాగే నీ మనసుకి ప్రశాంతత కూడా ఇస్తుంది. ఇంకా ధనం అంటావా, బంగారం అంటావా, ధనం బంగారం ఉన్నవాడని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. పదవి ఉన్నవారు కూడా గొప్పవారు కాదు. మనసులో దయ, మాటల్లో మాధుర్యం, చేతుల్లో పాసం ఉన్నవారే నిజమైన గొప్పవారు. ఇక భగవంతుడు అంటావా, ఆలస్యంగా ఏ విషయంలో అయినా సరే ఏదైనా ఇస్తాడేమో కానీ ఎవ్వరికీ మాత్రం అన్యాయం చేయడమ్మా. అందుకే ఎప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టద్దు, ధర్మాన్ని మరువద్దు, భగవంతుణ్ణి మర్చిపోవద్దు, నమ్మకంతో ఉండు. సమయం వచ్చినప్పుడు నీ జీవితం కూడా ఎన్నో అద్భుతాలు భగవంతుడు జరిపిస్తాడు.
పూర్తిగా నీ జీవితమే మార్చేలా చేస్తాను. ఈ బాబాపై నమ్మకం మాత్రం అస్సలు వదలకు, కోల్పోకు. ప్రతిరోజు ప్రతి మాట ధైర్యంగా ఈ బాబాతో నీతో ఉన్నాను అని ధైర్యంగా ఉండమ్మా. కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలుగా నీ జీవితం వరుసగా ఎదుర్కొంటున్న కష్టాలు, పనులు, కష్టపడిన ఫలితం లేదని బాధపడుతున్నా, నీకు దగ్గరగా ఏదైనా సరే దారుణంగా మోసపోతూ మానసికంగా విరిగిపోయావు. అందుకే ఈ సందేశం ఈరోజు నీ ముందుంచాను. నీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్నటువంటి వారి గురించి, నీ జీవితంలోకి వారు అడుగు పెట్టాలని చూసిన వ్యక్తుల గురించి ఏదైనా జరిగినా సరే భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుందని మర్చిపోకు భక్త. ఇంకా చెప్పాలంటే నీ లైఫ్ ఒక విషయం నువ్వు గమనించాలి. నీకు ఎప్పుడైనా సరే మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. అవును కదా? కానీ ఆ పని పూర్తయిపోతుందా అనుకున్న సమయానికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అనుకునే సమయానికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇదంతా మనసు చెడగొడుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆలోచించావా? దాన్ని కేవలం నీ ఆలోచన విధానం అంతేకాదు, నీ చుట్టూ పేరుకుపోయిన ప్రతికూల శక్తులు కూడా. నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు, నీ విజయం చూసి కుళ్ళిపోతున్నవారు, నీ మంచితనాన్ని చూసి వాడుకుంటూ వదిలేసిన వారు చాలామందే ఉన్నారు. ఇదే పనిగా అదే అభివృద్ధిగా భావించి నిన్ను ఆసరాగా చేసుకొని ఎన్నో రకాలుగా నిన్ను సాధిస్తూ ఉన్నారు. అందరూ నీలానే మంచివాళ్ళని అనుకోవద్దమ్మా, మోసపోవద్దు. ప్రపంచమంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం బ్రతుకుతున్నారు, కొందరు అవసరం కోసం బతుకుతున్నారు. వ్యక్తిగతంగా వ్యతిరేకంగా జరగాలని నీకు కొన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు నీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు వల్ల నీకు నిజమైన వాళ్ళు ఎవరు, నీ చుట్టూ ఉన్న మోసపూరితమైన వాళ్ళు అని స్పష్టంగా తెలుస్తుందమ్మా. నువ్వు గతంలో ఎవరికి ఎంత సాయం చేశావో ఒకసారి గుర్తుంచుకో. ఎవరైనా సరే నువ్వు సాయం అడిగితే అసలు కనీసం సాయం చేస్తున్నారా? ఇప్పుడు సాయం దాకా వెళ్ళనవసరం లేదు. సాయం అన్న పేరు పలికినా సరే ముఖం చాటేస్తున్నారు కదా. ఎవరైనా సరే సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తావు నువ్వు. వాళ్ళకి ఎంత కుటుంబం పక్కన పెట్టేస్తావు. నీ సమయాన్ని కేటాయించావు. నీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది నీ పక్కన నిలబడ్డారు అని చాలామందిని సమాధానపరిచావు. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా నీది ఎత్తటం లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, అయినా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు ఇదే వ్యక్తులు మళ్ళీ నీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ కర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తన యొక్క పని చేయడం మొదలుపెట్టింది. ఇది శిక్ష కాదు, కర్మ అంటే నిజం బయటపడడం. నువ్వు ఎంత దూరం పెట్టావు అనేది తెలియజేసే శక్తి. కాబట్టి నీ జీవితంలోని నిజాలని, ప్రశ్నలకి సమాధానాలు ఈ సందేశం బిడ్డ. ఇన్నాళ్ళు నీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు నీకు ఒకటి స్పష్టంగా అర్థం అవ్వడం మొదలవుతాయి. ఎవరు నీ కోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు నీ గురించి గమనిస్తున్నారు. కొన్ని సంఘటనలు ఇప్పటికీ నువ్వు మర్చిపోలేకపోతున్నావు కదా. అది ప్రేమలో కావచ్చు, ద్రోహంలో కావచ్చు, స్నేహంలో కావచ్చు, మోసంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మోసాలు కావచ్చు. ఇక ఆ బాధను నువ్వు బయటికి చూపించకపోయినా అది నీ మనసులో రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుంటున్నావు. నేను వాళ్ళకి ఏ ద్రోహం చేశానని ఈ ప్రశ్న ఇప్పటికీ నీ మనసులో మెదులుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తులు నీకు సమాధానం దొరక్కపోతుంది. ఇక భయపడకుండా నిశ్చింతగా ఉండు. నా యొక్క నుదుటిని తాగావు కదా. నా నుదుటిని తాకిన నీకు అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మిన నా భక్తులకి ఎప్పుడూ నేను చేయి విడువను. నేను కాపాడుకుంటూ ఉంటాను. అది నా బాధ్యత. ఇక ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ నీకు నచ్చినట్లుగా జరిపిస్తాను. నిశ్చితంగా ఉండు. ఈరోజు ఈ సందేశం నీకోసమే. ఈ బాబా మాట నీకు మనసులో వినపడింది కదా. నీ మనసుకి హత్తుకుంది కదా. అయితే నిశ్చింతగా ఉండు. నీ సాయి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నీ మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది కదా బిడ్డ. ఇక ఈ రాత్రికైనా ప్రశాంతంగా నిద్రపో. నీకు నేను తోడుండగా భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.